దేంట్లో వచ్చిన సర్చార్జ్ తీసేసినాం. ఓన్లీ ఫ్యూల్ ఛార్జెస్ అంటే 10,000 రూపాయలే. దుబాయ్ టు హైదరాబాద్ 10,000, దుబాయ్ టు నాగ్పూర్ 10,000, దుబాయ్ టు బాంబే 10,000. మళ్ళీ దిగంగానే ఆర్టీసీ బస్సులు పెట్టినాం. నాగ్పూర్లో బస్సులు పెట్టినాం, హైదరాబాద్లో మరి బాంబేలో. ఆ ఆర్టీసీ బస్ ద్వారా వాళ్ళను ఎయిర్పోర్ట్ నుంచి తీసుకొని జగిత్యాలలో ఉంటే జగిత్యాల, కామారెడ్డిలో ఉంటే కామారెడ్డి, లేదు ఎక్కువ లేడీస్ ఏమో అమలాపురం, అక్కడ ఈస్ట్ గోదావరి, వెస్ట్ అక్కడ కడపలో రాజంపేట్, ఎక్కువ మట్టుకు కరీంనగర్ అండ్ నిజామాబాద్, పార్ట్ ఆఫ్ ది వరంగల్ మన తెలంగాణ నార్త్. ఇట్లా మేము తీసుకొచ్చినాం. ఇది మా ఘనత. ఇది యూపీఏ గవర్నమెంట్ యొక్క ఘనత, కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన. మోదీ గారు విశ్వగురు అంటున్నావు, వాళ్ళకు సంబంధించిన కొంతమంది డబ్బా కొట్టే వాళ్ళు గుడ్డి మీడియాకు కూడా నేను చెప్తున్నాను, అంతగానం డబ్బా కొట్టకుండా. ఇది చరిత్ర, ఇది వట్టిగా నేను ఇప్పుడు రాసింది కాదు, ఈ చరిత్ర. దాని తర్వాత అదిగా ఓ ఫోటో బతావుజీ, నేను దుబాయ్లో అక్కడ ఇండియన్ సెంటర్లో కూర్చొని టికెట్లు పంచిన. గరీబోళ్ళు ఎంతమంది ఉన్నారో ఐడెంటిఫై చేసిన తర్వాత మేము వాళ్లకు 1,254. కాబట్టి మీరు టోటల్ ఫెయిల్ అయిపోయింది. మీ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ గాలికి వదిలేసినారు. ట్రంప్ అంటే భయపడిపోతున్నారు. పోయి ఈ ఇండియన్ కల్చరల్ సెంటర్లో ఇక్కడ వాళ్ళు వచ్చిన వాళ్ళకు మేము బీద వాళ్ళని తెలవంగానే ఏం లేదు, మేము ఆ వాటర్ పైప్ లైన్స్లో పండుకున్నారు కొన్ని దినాలు. ఎందుకంటే గవర్నమెంట్ డిక్లేర్ చేయగానే అక్కడ హౌస్ హోల్డర్స్ ఎవరు ఉన్నారో ఓనర్సు లైట్ అండ్ నీళ్ళు బంద్ చేసినారు. ఎందుకంటే మీరు వెళ్ళిపోవాలి ఆ ఏరియా నుంచి అని, షార్జా అక్కడ నుంచి. అలాంటి దానికి మేము సౌదీలో కానీ, దుబాయ్లో కానీ, గల్ఫ్లో ఇట్లా ఎప్పుడు వాళ్ళ గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుందో మన ప్రభుత్వం పోతుంది. అక్కడ పాస్పోర్ట్ లేకుండే తెలంగాణ పాస్పోర్ట్ నుంచి 8 మందికి తీసుకుపోయి దుబాయ్లో పెట్టి ఎమర్జెన్సీ సర్టిఫికేట్ ఇష్యూ చేసినాం, ఈక్వల్ టు పాస్పోర్ట్. తక్షణమే రిలీజ్ చేయాలా. ఇలాంటి కార్యక్రమాల్లో వాళ్ళకు తీసుకొచ్చిన ఘనత నేర్చుకో మాతని మేము ఎట్లా చేసినాం అప్పుడు ఉమ్మడి మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో. అందుగురించి ఇవాళ నేను మోదీ గారితో డిమాండ్ అనుకోండి, రిక్వెస్ట్, మీ మినిస్ట్రీ ఫెయిల్ అయిపోయింది, ఫారెన్ అఫేర్స్ మినిస్ట్రీ. కాబట్టి తక్షణమే జయశంకర్కు అమ్మకు దమ్ము లేదు, అమెరికన్ ప్రభుత్వంతో మాట్లాడి లేకుంటే అడ్మినిస్ట్రేషన్తో మాట్లాడి దమ్ము లేదు, అంతా ఎందుకు భయపడాలా? విశ్వగురువు అయి మనం ఎందుకు వాళ్ళకు భయపడాలా? మన ఇంతమంది మన ఇబ్బందులు ఉన్నారు, ఇంకా రాబోయే 7,000 మంది ఇంకా తెచ్చేది ఉంది. అందుగురించి ఇతన్ని తక్షణమే రిజిగ్నేషన్ తీసుకో, కొత్త పాలసీ ఇమ్మీడియట్లీ ఒక కమిటీ, ఫారెన్ అఫేర్స్ కమిటీగా అక్కడ నియమించి అక్కడ కమిటీ ద్వారా టికెట్ లేని వాళ్ళకి కానీ, పాస్పోర్ట్ లేని వాళ్ళకి కానీ సేఫ్గా మన 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 సిటిజన్స్కు తీసుకొచ్చే బాధ్యత మోదీ గారి ప్రభుత్వం మీద, మోదీ గారిది ఉంది అని చెప్తూ తక్షణమే యాక్షన్ తీసుకొని మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగద్దని నేను మోదీ గారితో డిమాండ్ చేస్తున్నాను. నేను గగ్గోలు పడతలేను. అమెరికన్ వాళ్ళ లాను వాళ్ళు చేస్తారు, ఇల్లీగల్. అదే మోదీ గారి గవర్నమెంట్లో విశ్వగురు అంటున్నారు. ఆయన చెప్తే యుద్ధాలు ఆగిపోతాయట. రష్యా ఆగిపోతాడు, యుక్రెయిన్ ఆగిపోతాడు, ఇజ్రాయిల్ ఆగిపోతాడు, గాజా మీద అది బాంబింగ్ ఆగిపోతుంది, అంతా ఈయననే ఉన్నాడు. అందు గురించి ఆ మీడియా చక్కర్లు పోకుండా నేను అనేది వాళ్ళ చట్ట ప్రకారంగా ఇల్లీగల్గా ఉంటే వాళ్ళు పంపిస్తారు. వాళ్ళు ఒక సెంటర్ పెట్టేసి డిపోటేషన్ సెంటర్ డిపోట్ చేసిన దానికి సెంటర్లో పెడతారు. అప్పుడు మన గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఎంతమంది ఉన్నారో వాళ్ళను ఎట్లా తీసుకొచ్చుకోవాలా. మా దగ్గర అంత టికెట్లు ముందుగా లేనప్పుడు నేను పోయి ఇండస్ట్రీస్తో రిక్వెస్ట్ చేసిన, తలా 10 టికెట్లు ఇవ్వండి అంటే తలా 10 టికెట్, 20 టికెట్, 30 టికెట్ స్పాన్సర్ చేసినారు. ఎవరు షబీర్ సాబ్, మేము మా కంపెనీ నుంచి ఒక 15 టికెట్లు ఇస్తున్నాం, మా హైదరాబాదులో, మా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు తీసుకున్నాం. అట్లనే కేరళ వాళ్ళు
వాళ్ళు ఒక్కొక్కరు వచ్చి 20 టికెట్ 30 టికెట్లు అనౌన్స్ చేసినారు మాకు. మా కంపెనీ నుంచి 25 టికెట్స్, 25 నేమ్స్ ఇవ్వండి, మేము టికెట్ తయారు చేసి మీకు ఇచ్చేస్తాం. అట్లా భారతీయులు అక్కడ చాలా ధనవులు ఉన్నారు. కానీ అది ఎవరు చేయాలా? ఎంబసీ చేయాలా. ఫారెన్ అఫేర్స్ మినిస్టర్ అవి కూర్చోవాలా, ఎంబసీని పిలుచుకోవాలా, ఎంబసీ వాళ్ళను కాంటాక్ట్ చేసి ఇంతమందికి వీళ్ళు డబ్బులు లేవు, ఆర్థికంగా ఖతమైపోయినారు, కాబట్టి వీళ్ళను ఇండియాకు పంపించేందుకు మీరు ఆర్థిక సాయం చేయాలా. ఆరు విశ్వగురు కాబట్టి మనకేం డబ్బులు తక్కువ ఉన్నది, మొత్తం డబ్బులు మనం పెట్టాలా. దమ్ము లేకుంటే ఒకవేళ మేము 2 చేసినాం. గవర్నమెంట్ నుంచి డబ్బు 1200 టికెట్ ఇచ్చినాం, ఒక సుమారు 2000 టికెట్లు మేము వాలంటరీగా జమ చేసి తీసుకొచ్చినాం. ఇది మా ఘనత, ఇది మా ఎక్స్పీరియన్స్. కాంగ్రెస్ అంటే మా అనుభవం. అందుగురించి ఈ పుస్తకం మీకు దీని మెయిన్ జిస్ట్ ఇమిగ్రెంట్ పాలసీ మీద మీకు వాట్సాప్లో మీకు పంపించేస్తున్నాను. అక్కడ ఇమిగ్రెంట్స్లో మేము కలుస్తున్న వాళ్ళ ఇబ్బందులు విన్నాం. రోలా స్ట్రీట్లో పోయి